మరోసారి హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. అమీన్పూర్ మండలంలో ప్రభుత్వ భూముల్లో బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు వెంటనే రంగంలోకి దిగి కూల్చివేతలను చేపట్టారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు. మండలంలోని కిస్టారెడ్డిపేట, ఐలాపూర్, పటేల్ గూడ గ్రామ పరిధిలోని అక్రమంగా వెలసిన కట్టడాలను నేలమట్టం చేశారు. సర్వే నెంబర్ 12లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అధికారుల తీరుతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. తమ కలల సౌధాలను కళ్ల ముందే కూలుస్తుంటే తట్టుకోలేకపోయారు. కష్టపడి కట్టుకున్న ఇల్లును కూల్చివేయడం తగదని ప్రాధేయపడ్డారు. కూల్చివేతలకు సంబంధించి కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నట్టు పోలీసులకు విన్నవించినా పట్టించుకోలేదు. హైడ్రా ఆదేశాల మేరకే కూల్చివేతలు జరుగుతున్నట్టు పోలీసులు బాధితులకు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు జరుగుతున్న సమయంలో బాధితులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని పోలీసులకు గుర్తు చేశారు. కోర్టు స్టే ఆర్డర్ లెక్క చేయకుండా హైడ్రా వ్యవహరించడం సరైన విధానం కాదని ప్రాధేయపడ్డారు. సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేదవాళ్లను సైతం నిలువ నీడ లేకుండా రోడ్డున పడేయడం భావ్యం కాదని, తమ గోడును ఉన్నతాధికారులు పట్టించుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.